నియోజకవర్గం కొత్తపల్లి మండల కేంద్రం నుంచి ఈరోజు ఇక్కడ కొత్తపల్లి మండల కేంద్రంలో రైతు రీలే నిరాహార దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 33 నెలలు 34 నెలలుగా వస్తుంది కాబట్టి ఈ 34 నెలల్లో రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కానీ రాష్ట్రంలో అన్ని ప్రజలను కానీ విద్యార్థులను కానీ అందరి రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అవసరానికి వాడుకొని ఏ విధంగా ప్రజలని కించపరుస్తూ ఉన్నదనేది దానిలో భాగంగా కొత్తపల్లి మండల కేంద్రంలో మా రైతులతోన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతోన రీలే నిరాదీక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ కోడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి దగ్గర చెప్తా ఉన్నాం, నువ్వు ఏదైతే రైతులకు మాట ఇచ్చినావో, గతంలో కామరెడ్డి డిక్లరేషన్ అయితే మాట ఇచ్చినావో 100 రోజుల లోపల పూర్తి రుణమాఫీ అంటివి. రుణమాఫీ కోడంగల్ నియోజకవర్గంలో ఇంతకుముందు మా పిల్లలు మా వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ కూడా 30% దాటలేదు ముఖ్యమంత్రి గారు. దీనికి మీరు ఛాలెంజ్ చేయాలని ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో అద్భుతంగా రైతులు పంటలు పండించుకొని గత ప్రభుత్వంలో నీళ్లు, కరెంటు, పెట్టుబడి అన్నీ ఇచ్చి ఆ ప్రభుత్వం రైతులను ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు లేవు, కరెంటు చక్కగా రావట్లేదు, పెట్టుబడిని ఇప్పటికి ఒక దెబ్బ మాత్రం నువ్వు రైతు బంధు ఇచ్చినావు, అది అరకొర రైతు బంధు ఇచ్చినావు. ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, నీకు ముఖ్యమంత్రి నీకు దాన్ని సోయి లేదా? ఈ బడ్జెట్ అంటే ఎటు పోతున్నది? ఇచ్చినప్పల్లా 9-10 వేల కోట్లు 9,000-10,000 కోట్లు ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఎటు పోతున్నవి? నువ్వు రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు డబ్బులు? వెంబడి నువ్వు రైతు బంధు ఇవ్వాలి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యి దాదాపు 10 రోజులు అవుతా ఉన్నది. రైతులు ఇప్పుడు మళ్ళీ ఊళ్ళో గతంలో లాగా తెలంగాణ రాకముందు ఏదైతే సాగుకరి దగ్గర పోయి అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందో అది మళ్ళీ ఇప్పుడు పునరావృతం చేస్తూ ఉన్నావు. నువ్వు చెప్పినావు రైతులు చెప్పినావు, నువ్వు గతంలో ఎలక్షన్ ముందు చెప్పినావు పాతకాలం తెస్తా, పాత ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని చెప్పినావు. అదే పునరావృతం అవుతున్నది. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు నీ పాలన లోపల, రాహుల్ గాంధీ పాలన లోపల రైతులు ఇబ్బంది పడుతున్న తరుణం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా తొలిగాంలో ఉన్నప్పుడే రైతులు బడ్జెట్ షాపుల కాడ క్యూలు కడతా ఉన్నారు, చెప్పులు లైన్లో కడతా ఉన్నారు. ఈరోజు నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కు అయినవా లేదని ముఖ్యమంత్రి సూటిగా అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కు కాకపోతే నువ్వు రైతు డిస్కమ్ ఏ రూపకంగా చేస్తావు రాష్ట్రానికి? దాన్ని ఎట్లా నువ్వు అమలు చేయాలని ప్లాన్ చేస్తావు? నువ్వు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కు కాకపోతే ఏదైతే డిఏపి మీద అడగపిండి మీద దాదాపు నెల రోజుల నుంచి 1000 రూపాయలు పెంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద నీవు కానీ నీ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడతలేరు? మొన్న నెల కిందట అడగపిండి 1100, ఈరోజు ప్రజెంట్ ఈరోజు 2150. ఇప్పుడు అడిగాను 15 పెడితే ఇంకా 2 రోజులు దాటి 2350 అని అంటున్నారు. ఇంత అన్యాయమాపురా? ఒక బస్తా మీద 1000 రూపాయలు పెంచు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంటే నువ్వు కానీ నీ ఎమ్మెల్యే కానీ మంత్రిమండలి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన అనేది మాకు క్లియర్ కనబడతా ఉన్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైతావా, నువ్వు కేంద్ర ప్రభుత్వంలో పోతావా ఉంటావా మాకు సంబంధం లేదు. నువ్వు రైతులకు మాట ఇచ్చినావు కాబట్టి నీ మాటను నెరవేర్చుకోవాలి. సకాలంలో మాకు యూరియా ఇవ్వాలి, సకాలంలో మాకు అడగపిండి ఇవ్వాలి. ఇయ్యని పక్షంలో గ్రామాన కొత్తపల్లి మండలం నుంచి చెప్తాం, గ్రామ రైతు దీక్షలు ఏర్పాటు చేస్తాం. ప్రతి రైతులను పోగు చేస్తాం. నీ ప్రభుత్వం పట్ల, నీ పట్ల, నీ కార్యకర్తల పట్ల, మీ కార్యకర్త ఇల్లు ముట్టడిస్తాం, మీ పట్ల ప్రజలకు వివరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడనే సోయి తెచ్చుకొని నీకు ఇచ్చిన మాటలు నెరవేర్చాలంటే రైతులకు సకాలంలో పిండి బస్తలు ఇయ్యి, సకాలంలో రైతులను ఆదుకో. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రైతులను ఏ విధంగా ఆదుకున్నదో కానీ అది నీకు రాకపోతే పరిపాలన గత పాలకులతో నేర్చుకో, గత అధికారులను అడిగి తెలుసుకో. అధికారులు నీ మాట ఎట్లా విన్నారు అయిపోయింది మాట, కానీ గత పాలకులను అడిగి తెలుసుకో. నీకు కొద్దిగా ఆలోచన వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది నీకు. అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేదు, అధికారులు మాటినరు. నువ్వు నీ కార్యకర్తల జేబులు నింపనీకే, నీ ఎమ్మెల్యే జేబులు నింపనీకే నువ్వు దాచుకోవడం ఇది ఒక్కటి నేర్చుకున్నావు. ముఖ్యమంత్రి గారు దయచేసి వీటన్నింటి పక్కన పెట్టి నీవు ప్రజాగత మాట నెరవేరుస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ, ఇవి కానీ నువ్వు ఈ సకాలంలో పిండి బస్తా ఇవ్వకపోతే, రైతు బంధు ఇవ్వకపోతే, రైతు బోనస్ అయితే చెప్పిన బోనస్ ఇవ్వకపోతే మా కొత్తపల్లి మండలం, నీ కాన్స్టిట్యున్సీ కొత్తపల్లి మండలంకి వెళ్ళి నీ తతంగం స్టార్ట్ అవుతుంది. నీ కార్యకర్త ఇల్లు ముట్టడిస్తాం, మిమ్మల్ని మాత్రం మాట్లాడడం అడ్డగిస్తామని చెప్పి ముఖ్యమంత్రికి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నమస్కారం. జై తెలంగాణ.